5 సంవత్సరాలు మా పరిపాలన చూసి జరుగుతున్నవన్నీ కూడా మేము కొనసాగిస్తాం. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం. చూసి మాకు ఓటు ఇవ్వండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు ఇవ్వండి. ఫినిష్. ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి? ఇంక అడుగుతారు. ఎప్పుడు తెలిసే నుంచి వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది. ఈయన ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్ గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకే. ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే, నేను చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను. నేను చూసా చంద్రబాబు సార్ చెప్పి మళ్ళీ చీట్ చేశాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని, నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మారు. నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, ఈ మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. దాంతో కెళ్ళిపెట్టిపోయింది. లేకపోతే ఆ మాటని ఇప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా. కానీ మళ్ళీ చీట్ చేశాడు. చీట్ చేయకుండా మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఈ రెండే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గోల్పేట అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద పోయింది. వెల్ఫేర్ ఉండడం ఏమైంది? పర్సనల్ గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది. మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది. తద్వారా జీడీపీ పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక, మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నాక మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు జీతాలు కదా మీకు. మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్, టిఫిన్ కొట్లు అంటాం, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పు అడగండి, ఇస్తాడు చూస్తాను.